తెలంగాణ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను కేంద్ర మంత్రి బండి సంజయ్కు అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైజింగ్ 2040 విజన్తో తెలంగాణను భారతదేశంలో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని పొన్నమన్నారు. ఈ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధిని సాధిస్తామని తెలిపారు. గత 10 ఏళ్లలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ఆరోపిస్తూ అభివృద్ధి విషయంలో తెలంగాణకు కేంద్రం సహకరించాలని కోరారు. కేంద్రం ఏపీకి ఎక్కువ నిధులు ఇస్తోందని, అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని డిమాండ్ చేశారు. సాయి ఈశ్వర్ మృతి దురదృష్టకరమని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాడతామని, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడంలో కాంగ్రెస్ ఛాంపియన్గా ఉంటుందని ప్రభాకర్ అన్నారు. కులగణనకు తాము కట్టుబడి ఉన్నామని, 50% రిజర్వేషన్ పరిమితిని సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నామని పొన్నమన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నిర్వహించడం అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. 9వ తేదీ నాడు గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించే భాగంగా ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి. 3 ట్రిలియన్స్ టార్గెట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులు అందరినీ కలిసి రావడం జరిగింది. సహచర మంత్రులు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తూ ఉన్నారు. మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవడానికి శ్రమపడాలి. మేము 2047 డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది. కానీ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము, దేశముకు ఉన్నటువంటి నిధులు, సంబంధాలు, అధికారికంగా నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా భాగస్వామ్యం కాబట్టి మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి కార్యక్రమం నిర్వహిస్తాను. తప్పకుండా సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా అందరి యొక్క సంకల్పము, గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పట్ల, అతని మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అతని కుటుంబాన్ని కూడా ప్రభుత్వ పక్షాన తప్పకుండా ఆదుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటుగా సహచర మంత్రులందరూ కూడా మాట్లాడినారు. జరిగిన సంఘటన దురదృష్టకరం. అటువంటి సంఘటనకు ఎవరు పాల్పడదనేటువంటి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. మేముగా ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి పూర్తి డేటా సేకరించి దాన్ని శాసనసభ తీర్మానం ద్వారా చట్టం చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పోయిన అంశం తెలుసు. ఇంతకంటే మేము తీసుకున్నటువంటి విధానం కంటే ఇంకేదైనా బెటర్ పాలసీ ఉంటే చెప్పాలి. ఈరోజు ఇందిరా సహాని కేసు ద్వారా, కృష్ణమూర్తి జడ్జిమెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా 50% బ్యారికేడ్ దాటద్దనే ఒక నిబంధనతోటి ఏ రాష్ట్రంలో అయినటువంటి కోర్టులైనా ఇదే జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు దాన్ని అధిగమించడానికి కృష్ణమూర్తి కేసును కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సందర్భంలో ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. 100% కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. సామాజిక న్యాయానికి సంబంధించి మేము అందరం కూడా మా వితిన్ పార్టీలో గొంతెత్తుతున్నాం.